అదే దగ్గర మరి ఇట్లా 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న మున్నూరు కాపు జడ్పీ చైర్మన్ సోదరు మన ప్రభుత్వం గారు కూడా మన జగిత్యాల జిల్లా వచ్చినాక మన జడ్పీ చైర్మన్గా మరి పీఠం అధిష్ఠించారు. మరి ఎక్కడ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఇది జడ్పీ చైర్మన్లపై, కానీ ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఎలాంటి మచ్చలేని రాజకీయ నాయకురాలిగా జడ్పీ చైర్మన్గా మున్నూరు కాపు ప్రతిష్టలు మరింత పెంచారు. మరి వారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిష్ఠించడానికి మన అందరి సహకారం కూడా చేయాలి. మన అందరం కూడా వారికి అండగా ఉంటూ వారు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుతూ ఉన్నాం. ఇందులో కూడా మన దావ సురేష్, మన వసంత గారికి మన పేరు మరి వారికి శతమానం భవతి, మరి వారు మంచి భాగ్యత ఐరారోగ్యత వర్తిల్లాలని మా మున్నూరు కాపు సంఘం జిల్లా శాఖ తరఫున కోరుతా ఉన్నాం. 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి వసంత గారు ఆమె దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మేము వారికి ఒక చిరు సన్మానం చేయడం జరిగింది. రాజకీయాలు ఉంటే ఎన్నో విమర్శలు స్వల్ప విమర్శలు ఉంటాయి, అయినా అవన్నిటికీ ఏమీ విరవకుండా అన్నింటిని తట్టుకొని ఒక మహిళగా ఆమె అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసి కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాకు ఒక ప్రథమ మహిళగా జడ్పీ చైర్మన్ ఎన్నికైనందుకు సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలిపాము. అలాగే దావ సురేష్, వసంత గారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిష్ఠించాలని మేము కోరుతున్నాము. జగిత్యాల జిల్లా ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ఒక తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి మరి జిల్లా పరిషత్ చైర్మన్ను ఇచ్చేసి గౌరవించినందుకు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి వారు మా మున్నూరు కాపు ముద్దుబిడ్డ అయినటువంటి దా వసంత సురేష్ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండే విధంగా జగిత్యాల జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తూ బడుగు బలహీన వర్గాలకి మారుమూల గ్రామాలకు కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరి విజయవంతంగా వారి పదవి కాలాన్ని ముగించిన సందర్భంగా వారికి జగిత్యాల జిల్లా మున్నూరు కాపుల పక్షాన కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ, మరి వారు భవిష్యత్తులో ఇలా మరెన్నో ఉన్నతమైనటువంటి బాధ్యతలు అధిరోహించాలని, నిజంగా ఈరోజు దా వసంతక్క గారిని మహిళామూర్తులు ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్లో మహిళా బాధ్యతలు నిర్వహించడం వేరు. ఒక బీసీ జనరల్ కేటగిరీ అంటే అందులో మగవారు బాధ్యత నిర్వహించవచ్చు, ఆడవారు కూడా స్త్రీలు కూడా బాధ్యత నిర్వహించవచ్చు. ఒక జనరల్ కేటగిరీలో వారు బాధ్యతలు నిర్వహించగలిగారంటే నిజంగా చాలా మున్నూరు కాపు సంఘం సభ్యులందరికీ గర్వకారణమని తెలియజేస్తూ, మరి ప్రతి మహిళ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయంలో ముందుకొచ్చి నవ సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈనాటి సన్మాన కార్యక్రమంలో మేము అందించినటువంటి సన్మాన కార్యక్రమాన్ని స్వీకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి మున్నూరు కాపు ముద్దుబిడ్డకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మేము కోరగానే జగిత్యాల జిల్లాలో అత్యధిక మున్నూరు కాపు సోదరులు ఉన్నారు. మరి వాళ్ళు వివిధ రంగాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. మరి ఆ మున్నూరు కాపు సంఘం పక్షాన సమాజానికి అనేక రకాల సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో, దాన్ని ఒక మంచి వనరుల కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వారి అభివృద్ధి నిధులు కూడా పెద్ద మొత్తంలో కేటాయించారు. మరి తప్పకుండా అన్ని కులాలకు ఆదర్శంగా నిలబడే విధంగా ఒక మున్నూరు కాపు కుల సోదరులకే కాదు, ఆ వేదిక నుండి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సహాయ సహకారాలు సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రయత్నం చేస్తామని, వారు ఏదైతే అందించినటువంటి అభివృద్ధిని దుర్వినియోగపడకుండా సంఘ సభ్యులందరికీ ఉపయోగపడే విధంగా నిర్మాణం చేపడతామని చెప్పేసి సందర్భంగా హామీ ఇస్తూ,
మరి ఇదే విధంగా సంఘానికి జగిత్యాల జిల్లా ప్రజలకు వారు బాధ్యత తర్వాత కూడా సమాజంలో ఉండి సహాయ సహకారాలు సేవలు అందిస్తూ ప్రజల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా 5 సంవత్సరాల కాలం మా అక్కయ్యకు సహకారాలు అందిస్తూ మా కుల సంఘ సభ్యులకు సహాయ సహకారాలు అందించినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా ఏర్పడడం ఒక కళ అయితే ఏర్పడ్డ జగిత్యాల జిల్లాకు తొలి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్గా నాకు అవకాశం కల్పించినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి పార్టీ అదేవిధంగా ప్రియతమ నాయకురాలు కవితక్క గారు, ఇతరత్ర పెద్దలందరూ కూడా సహకారంతో, ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో, ఈరోజు ప్రజలందరి సహకారంతో, మీడియా మిత్రులందరి సహకారంతో మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి చరిత్రలో నిలిచిపోయే విధంగా తొలి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్గా నాకు అవకాశం దక్కడం గొప్ప అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా నేను ఈ 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నానంటే, మరి ఈ స్థానంలో నిలబడ్డానంటే మా హస్బెండ్ దావ సురేష్ గారి ఒక ప్రోత్సాహం వల్లనే ఈరోజు ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసుకోగలిగిన. మరి ఒక మున్నూరు కాపు బిడ్డకు అవకాశం ఇస్తే ఒక రైతు బిడ్డగా ఏ విధంగా మరి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలో ఆ విధంగా ఇవాళ నా వంతు భాగస్వామ్యం కేసీఆర్ గారు ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా దాంట్లో నా వంతు భాగస్వామ్యం కలగజేసుకొని మరి నా వంతు పాత్ర పోషించి ఎవరు ఆపదనే వచ్చినా కూడా వారిని మరి నిర్లక్ష్యం చేయకుండా వారి పక్షాన మరి ఆ పని పూర్తిగా కూడా పరిష్కారం అయ్యే విధంగా ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా మరి ఆ భగవంతుడు నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పకుండా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్గా ఏ విధంగా అయితే పని చేసినామో బడుగు బలహీన వర్గాల ప్రజలకు, బడుగు బలహీన వర్గాల బిడ్డగా ఈరోజు అదే ఉత్సాహంతో మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో మరి మా మున్నూరు కాపు బిడ్డలందరికీ ఎక్కడ ఆపదున్నా కూడా మున్నూరు కాపు బిడ్డలతో పాటు బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఎక్కడ కూడా ఆపద ఉన్నది అని చెప్పేసి ఒక పిలుపు రాగానే వాళ్ళ కోసం శక్తి వంచన లేకుండా నా యొక్క ప్రయత్నంలో భాగంగా తప్పకుండా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో కూడా మరి అన్ని వర్గాల ప్రజలు, సబ్బండ వర్గాల ప్రజలను కలుపుకొని అందరినీ కూడా కలుపుకుంటూ మరి ఈనాడు మరి నాకు సన్మానం కార్యక్రమానికి మరి విచ్చేసి వారి యొక్క ఆశీస్సులు సహకారం అందించినటువంటి మా మున్నూరు కాపు జిల్లా సంఘం అధ్యక్షులు ఒడ్డాల రాజశేఖర్ గారు, చిట్ల రమణ గారు, పెద్దలు శ్రీరాములు అడ్వకేట్ గారు, కిలగడ్డ గంగా గారు, చాలామంది పెద్దలు, వెంకన్న గారు, ఇక్కడికి వచ్చిన మా మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రానున్న రోజుల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మీ అందరితో పాటు నేను కూడా ఆ కార్యక్రమాలలో ముందుంటా అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.